మా వచ్చిన స్టూడెంట్స్ లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎవరినైతే ఆడుకోమంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఆడుకుంటాం. ఇది రూల్. ఓకే, ఇప్పుడు దీనిలోంచి మనం అబ్బాయి ఎవరికి ఫోన్ చేయాలి ఇప్పుడు? మా డాడీ. డాడీ గారి పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు ఆయన? కార్ డ్రైవింగ్ చేస్తారు. కార్ డ్రైవింగ్ చేస్తారు. ఓకే, నువ్వేం చదువుతున్నావు? కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ కి అప్లై చేసిన, కానిస్టేబుల్ జాబ్ పాస్ అయినా, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకే, సో లెట్స్ కాల్ నాగేశ్వరరావు గారు. హలో, నాగేశ్వరరావు గారా అండి? నేను మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక చిన్న ప్రాబ్లం. మీ అబ్బాయి స్వరూప్ ఉన్నాడు కదా, లాస్ట్ మంత్ ఎప్పుడో బస్ స్టాప్ లో నన్ను చూసాడంట అండి. నా పేరు కవిత. అప్పటి నుంచి రోజు వెంట పడుతున్నాడు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. బస్సు ఎక్కి దగ్గర మళ్ళీ బస్సు నాతో పాటే ఎక్కుతున్నాడు, దిగేటప్పుడు దిగుతున్నాడు, ఇంటి వరకు ఫాలో అవుతున్నాడు. ప్రేమించమని చాలా సతాయిస్తున్నాడండి. ఎక్కడ? ఉప్పలేనండి. ఉప్పల్లోనే, కళ్యాణ్పురి. తను బైక్ లో వస్తాడండి. బైక్ లో వచ్చి వెయిట్ చేస్తాడు. ఎన్ని గంటలకి? నాకు మార్నింగ్, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు అండి. అండ్ ఈ రోజు ఇంటికి వచ్చేసాడు. మార్నింగ్ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నాకు పెళ్ళైందిరా బాబు, మా ఆయన ఉన్నాడంటే మీ ఆయనతో మాట్లాడతాను వచ్చి కూర్చున్నాడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా అంటే, ఏమన్నా చేసుకో, మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించుకుంటాను, కానీ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు మా ఆయనతో నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీ ఆయనతోనే మాట్లాడతా అని మా ఆయనతో డిస్కషన్ పెట్టాను. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు వదిలేయని. సో మీ నంబర్ తీసుకొని నేను ఫోన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం మీరు ఎలా అయినా సాల్వ్ చేయండి. 1 మంత్ నుంచి ప్రతి రోజు వెంట పడుతున్నాడండి. ప్రతి రోజు నేను, నాకు ఉద్యోగం వద్దు, ఏమొద్దు, నువ్వే కావాలి, లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. అవునా? ఉన్నాడండి, ఇస్తాను. ఉండండి. స్వరూప్ మాట్లాడు, మీ డాడీతో మాట్లాడు. హలో, చెప్పు డాడీ. ఆమె ఎవరో చెప్తున్న కవిత అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేసిన ఆమెనే చేస్తున్నాడు. హలో, ఏం మాట్లాడుతున్నావు? పొద్దునొచ్చి మా ఆయనతో గొడవ పడి ఇప్పుడు నేను చేస్తున్నా అంటావు. నువ్వు ఇంటికి వస్తా తొందర ఇంటికి తొందరరా తీసుకొని వస్తా. ఏంటి నువ్వా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా నీకు? మేడం 2 దెబ్బలు కొట్టున్నాడు. ఫోన్ చేస్తాను చెప్పండి సాయంత్రం. అయ్యో నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. నా పేరు చలాకి చంటి అండి. నేను నాశో నాగేశ్వరానికి మీ అబ్బాయి వచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. మీ అబ్బాయి అలాంటి పనులు ఏం చేయట్లేదు. మొన్న నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు. అవునా? ఏమని? ఏదో మా మేనత్ కూతురు ఉంది, చేసుకోరా అంటే నేను చేసుకుని ఆల్రెడీ లైన్ లో మేనత్ కూతురు నేను చేసుకోమంటే ఇటు చేసుకోని అంటున్నాడా? నేను చెప్పకపోయింటే మీ అబ్బాయికి ఇంటికి రాగానే గేరాడు దింపేవారు. అయితే మొత్తం అన్ని హెడ్ లైట్ పగిలిపోయేది, బంపర్ లైట్లు నాశనం, కొత్తవి దొరకవు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ నాగేశ్వరరావు గారు, మీ అబ్బాయి చాలా మంచివాడు. త్వరలో మీరు అనుకున్న అమ్మాయితోటే అతనికి పెళ్లి జరగాలని చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను గట్టిగా చెప్తే వేరే రకంగా ఉంటదండి. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్ లో మంచి రైజింగ్ వచ్చాయి. నేను రివీల్ చేయకపోయింటే నీకు ఉండేదిరా, క్లచ్ వైరు గుంజి వైరు పీకి కచక్మంది అయిపోయి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. మీ అబ్బాయి చాలా మంచివాడు. గుడ్. నీకు భవిష్యత్తు చాలా ఉండాలి. నువ్వు కానిస్టేబుల్ నుంచి సిఐ నుంచి ఆ తర్వాత క్యాడర్లు ఏముంటున్నా?